భక్తి విశ్వాసాన్ని చూసి దేవుడే ఆశ్చర్యపోయాడు. అలాంటి భక్తులు ఉన్నారన్నమాట. అంటే భక్తిని విశ్వాసాన్ని చూసి దేవుడినే ఆశ్చర్యపరిచిన భక్తులు ఉన్నారు. ఎవరిని ఆశ్చర్యపరిచారు భక్తులు? దేవుడినే ఆశ్చర్యపరిచారంట. అసలు నిజంగా అలాంటి భక్తులు ఉన్నారు అని దైవ గ్రంథంలో చూస్తే చాలా ఆలోచించాల్సి వస్తుంది. దేవుడినే ఆశ్చర్యపరిచారు అంటే అసలు వారి విశ్వాసం ఎంత గొప్పగా ఉంది, వారి భక్తి ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ప్రియులారా. మనము భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాము. మన యొక్క భక్తి జీవితాన్ని, మన యొక్క విశ్వాసాన్ని చూసి దేవుడు ఆనందిస్తున్నాడా? దేవుడు సంతోషిస్తున్నాడా? ఆయన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మనలను చూసి సంతోషపడితే చాలు.